పశ్చిమ బెంగాల్ భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు ఒక హాట్ సీట్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు జాతీయవాదంతో దూసుకుపోతున్న బీజేపీకి మధ్య ఇక్కడ నిత్యం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వార్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇది కేవలం మన దేశంలో జరిగే రాజకీయ పోరాటం మాత్రమే కాదు. ఈ పోరును బోర్డర్ అవతల ఉన్న బంగ్లాదేశ్ కూడా అంతే టెన్షన్తో గమనిస్తూ ఉంటుంది. అయితే ఈసారి బెంగాల్ పాలిటిక్స్లో ఒక ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాలు, బలపడుతున్న తీరు చూసి మన దేశంలో కంటే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నాయకుల్లో ఎక్కువ వణుకు పుడుతుంది. బెంగాల్లో బీజేపీ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న బంగ్లాదేశ్ నేతలు బహిరంగంగానే మమతా బెనర్జీకి తమ మద్దతును ప్రకటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్కు మరియు బంగ్లాదేశ్కు మధ్య కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు, సుదీర్ఘమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు కూడా ఉన్నాయి. బెంగాల్ రాజకీయాల్లో ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం నేరుగా బంగ్లాదేశ్పై పడుతుంది. ఇన్నాళ్లు బెంగాల్లో వామపక్షాలు, మమతా బెనర్జీ ప్రభుత్వం ఉండటంతో బంగ్లాదేశ్కు పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అఖండ విజయాన్ని సాధించి అధికారం చేపట్టబోతుందో అప్పటి నుంచి బంగ్లా నాయకుల్లో టెన్షన్ మొదలైంది. బీజేపీ అనుసరించే కఠినమైన జాతీయవాద విధానాలు, హిందుత్వ ఎజెండా తమ దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బంగ్లాదేశ్ రాజకీయ విశ్లేషకులు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గెలిచినప్పటి నుంచి బంగ్లాదేశ్కు చెందిన ఎంపీలు, కీలక నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్ ఎంపీ, ఎన్సీపీ అధినేత నహీద్ ఇస్లాం తాజాగా మమతా బెనర్జీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. బంగ్లాదేశ్లోని ముస్లింలు ఆమెకు అండగా ఉన్నారని, మమతా ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని నహీద్ ఇస్లాం అన్నారు. ఇదే కాకుండా బెంగాల్ ఎన్నికల్లో ముస్లింలు, మధువాలకు ఓటు హక్కు నిరాకరించబడిందని ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారని, కానీ మా మద్దతు కోల్పోలేదని ఆయన అన్నారు. ఓడిపోయినా రాజీనామా చేయకూడదని, ఢిల్లీతో పోరాడాలని నహీద్ ఇస్లాం తెలిపారు. 17 కోట్ల బంగ్లాదేశీ ముస్లింలు ఆమె వెంట ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు వేధింపులకు గురే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ నూర్ హుదా డ్యూక్ సోషల్ మీడియాలో బీజేపీకి అధికారం అప్పగించకూడదని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఒక ధైర్యవంతమైన నిర్ణయంగా అభివర్ణించారు. మరికొందరు బంగ్లాదేశ్ నేతలు పశ్చిమ బెంగాల్ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని కూడా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ నాయకులు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని కోరుకోవడానికి మొట్టమొదటి అతిపెద్ద కారణం పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక. బెంగాల్లో అక్రమంగా చొరబడి స్థిరపడిన లక్షలాది మంది బంగ్లాదేశీయులను గుర్తించి వారిని తిరిగి పంపించేస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చాలా సీరియస్ గా చెబుతుంది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. దీంతో ఈ చట్టాలను కఠినంగా అమలు చేస్తుంది. ఈ చట్టాలతో లక్షలాది మంది వలసదారులు రాత్రికి రాత్రి తిరిగి బంగ్లాదేశ్ బోర్డర్లోకి వచ్చేస్తారు. అసలే ఆర్థికంగా ఇబ్బందులున్న బంగ్లాదేశ్ కు ఈ వలసల భారం ఒక పెద్ద గుదిబండగా మారుతుంది. అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు బెంగాల్లో ఎన్ఆర్సీ, సిసిఏలను అమలు కానివనని పదే పదే బహిరంగంగా ప్రకటించే మమతా బెనర్జీ వారికి ఒక దేవతలా, ఒక రక్షక కవచంలా కనిపించారు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్కు ఉన్నంత కఠినమైన వాతావరణం ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్లో ఉండదు. బెంగాలీలు తరచుగా ఎపార్ బంగ్లా, ఓపార్ బంగ్లా అంటుంటారు. అంటే గీతలే మనల్ని విడదీసే కానీ మన భాష, సంస్కృతి, మనసు ఒకటే అని దాని అర్థం. మమతా బెనర్జీ ప్రాంతీయవాదాన్ని, బెంగాలీ సంస్కృతిని చాలా బలంగా వినిపిస్తారు. అందుకే బంగ్లాదేశ్ ప్రజలు మమతా బెనర్జీని తమలో ఒకరిగా, తమ బెంగాలీ ఆడపడుచుగా సొంతం చేసుకుంటారు. ఈ బెంగాలీ సెంటిమెంట్ వల్ల కూడా దీదికి అక్కడ ఎనలేని సానుభూతి ఉంటుంది. బంగ్లాదేశ్ ఒక ముస్లిం మెజార్టీ దేశం. బీజేపీ అనుసరించే కఠినమైన హిందుత్వ విధానాల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో తమ వారికి ఇబ్బందులు వస్తాయని, మైనార్టీలపై దాడులు జరుగుతాయని బంగ్లాదేశ్ వర్గాలు తీవ్రంగా ఆందోళన చెందుతుంటాయి. కానీ మమతా బెనర్జీ మొదటి నుంచి మైనార్టీ వర్గాలకు, ముఖ్యంగా ముస్లింలకు అండగా ఉంటూ వస్తున్నారు. ఆమె అధికారంలో ఉంటే తమ వారికి ఎలాంటి ఢోకా ఉండదని బంగ్లాదేశ్ నమ్మకం. దీనితో పాటు ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా రోజుకు ఎంతో వాణిజ్యం జరుగుతుంటుంది. అక్రమ స్మగ్లింగ్ కూడా భారీగానే నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ వస్తే బోర్డర్లో సెక్యూరిటీని అత్యంత కఠినతరం చేస్తుంది. అదే మమతా బెనర్జీ ప్రభుత్వం అంటే ఆంక్షలు కాస్త ఉదారంగా ఉంటాయని వారి భావన. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. బంగ్లాదేశ్ మమతా బెనర్జీని అన్ని విషయాల్లో గుడ్డిగా సపోర్ట్ చేయదు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య తీస్తా నది జలాల పంపిణీ వివాదం ఏళ్ల తరబడి నడుస్తుంది. ఈ నీళ్లు బంగ్లాదేశ్కి ఇవ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నది మమతా బెనర్జీనే. ఈ ఒక్క విషయంలో బంగ్లాదేశ్కు మమతాపై విపరీతమైన కోపం ఉంటుంది. కానీ పైన చెప్పుకున్న ఎన్ఆర్సీ ముప్పు, లక్షలాది వలసదారుల భారం లాంటి పెద్ద సమస్యల ముందు వాళ్ళు ఈ నీటి వివాదాన్ని కాస్త పక్కన పెట్టి మరీ మమతా బెనర్జీకి రాజకీయంగా సపోర్ట్ ఇస్తున్నారు.